హలో గైస్, ఈరోజు వచ్చేసరి మనం అయితే డే 2 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్లో ఉన్నాం. ఈరోజు అయితే మనం అయితే కాన్స్టెంట్ అంటే ఏంటి, ఆపరేటర్స్, వేరియబుల్స్ కానీ మొత్తం ఇప్పుడు బేసిక్స్ అయితే సి లాంగ్వేజ్ అయితే కవర్ చేస్తాం. అయితే చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ స్లైడ్ కాన్స్టెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. చూద్దాం. వాట్ ఈస్ ద కాన్స్టెంట్? అసలు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్ అంటే ఏంటి? చేంజ్ చేయడం అంటే విచ్ కెనాట్ బి చేంజ్డ్. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి, విచ్ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేయలేమో దాన్నే కాన్స్టెంట్ అని అయితే అంటాం. కాబట్టి ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో కాన్స్టెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసినప్పుడు మీరు ఒక వాల్యూ ఇనిషియలైజ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఆ వాల్యూని మధ్యలో చేంజ్ చేద్దామంటే అవ్వదు. అంటే ఇప్పుడు మీరు అదే కాన్స్టెంట్ అంటే మీనింగ్. అంటే ఒక్కసారి మీరు వాల్యూ ఇవ్వగానే ఇంకా వాల్యూ అయితే మళ్ళీ చేంజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. మనం దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నెంబర్స్లోని ఏమైనా మామూలు నెంబర్స్, ఇప్పుడు 10 కానీ లేదంటే 3.14 అని ఉంది, అది కానీ మళ్ళీ క్యారెక్టర్ అంటే వర్డ్స్, అంటే ఏదైనా ఒక వర్డ్ ఆల్ఫాబెట్ టైప్ అనమాట. క్యారెక్టర్లోని ఏబిసి అలా ఇంకా చాలా ఉంటాయి. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, అంటే హెలో లేదంటే వరల్డ్ కానీ ఏదైనా ఒక వర్డ్. ఇప్పుడు కొన్ని ఆల్ఫాబెట్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది కదా, ఆ వర్డ్లో సీక్వెన్స్లో ఉంటాయి కదా, దాన్ని స్ట్రింగ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఏమున్నాయో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే వాట్ ఈజ్ కాన్స్టెంట్ అనే డెఫినేషన్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్లో ఉండే టైప్స్ ఏంటో కూడా ఇప్పుడు క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు టైప్స్, ఇంటీజర్ ఉంది, ఫ్లోటింగ్ పాయింట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు వాటి గురించి అయితే క్లియర్గా చెప్పాను కదా. ఇంటీజర్ అంటే ఒక నార్మల్ నెంబర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్, స్ట్రింగ్ అని అయితే 4 టైప్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంటీజర్లో చూసుకుంటే మీరు ఇంటీజర్ అని ఉంది కదా, ఇంటీజర్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే 10, 5 అంటే నార్మల్ నెంబర్స్ని మనం అయితే ఇంటీజర్ అనేది అంటాం. నెక్స్ట్ అంటే హోల్ నెంబర్స్ ఏదైనా సరే దాన్ని మనం అయితే ఇంటీజర్స్ అంటాం. ఇవి మనం ఒకసారి కోడ్లో ఎగ్జిక్యూట్ చేయగానే మళ్ళీ అయితే మనం చేంజ్ చేయలేం దీన్ని. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్, ఇప్పుడు 3.14 మళ్ళీ -0.001 అని ఉంది కదా, ఇదైతే డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఫ్లోటింగ్ పాయింట్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని అయితే మనం ఫ్లోటింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు జెడ్ అంటే ఏదైనా ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ఏమో ఉంటాయి కదా, దాన్ని అయితే మనం క్యారెక్టర్ అంటారు. ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ అయ్యే ఆల్ఫాబెట్స్ని మనం క్యారెక్టర్ అంటాం. అది ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదండి, మీకు వర్డ్స్ ఉంటాయి కదా, అవి ఒక సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నవే మన స్ట్రింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు డబుల్ కోట్స్తో రిప్రజెంట్ చేస్తారు దీన్ని. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ ఇన్ డబల్ కోట్స్లో అయితే ఉంటాయి మనకి. ఈ హెలో లేదా వర్డ్ ఏదైనా వర్డ్స్ ఉంటాయి కదా సీక్వెన్స్లో, దాన్ని అయితే మనం స్ట్రింగ్ అంటాం. ఇవైతే మనకి టైప్స్, ఇవన్నీ కూడా మనకి టైప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సి లాంగ్వేజ్లో. అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటి? ఆ పేర్లోనే ఉంది మనకు తెలిసి. వేరియబుల్ అంటే వేరీ అవుతూ ఉంటుంది, అంటే దాని తాలూకు వాల్యూ అనేది ఎప్పటికప్పుడు వేరీ అంటే మనకు నచ్చినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ అనుకోండి చేంజ్ చేసుకోగలం, అదే వేరియబుల్ అనుకోండి చేంజ్ చేసుకోగలం. ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఇక్కడ, వేరియబుల్ ఈజ్ ఎ మెమరీ లొకేషన్ మెమరీ లొకేషన్ దట్ స్టోర్స్ ఏ వాల్యూ. అంటే ఇది ఒక మెమరీ లొకేషన్, అంటే స్టోర్స్ ఏ వాల్యూ. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ క్యాన్ బి చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ చూసారా డిఫరెన్స్? వేరియబుల్ అనుకోండి మనం వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. అదే కాన్స్టెంట్లో మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీరైతే వాల్యూస్ అయితే చేంజ్ చేయలేం. అండ్ మనకి వేరియబుల్స్ వాడేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఒక లెటర్ కానీ అండర్ స్కోర్ కానీ ఉండాలి దానికి. అంటే ఇప్పుడు మీరు ఏ కానీ లేదంటే అండర్ స్కోర్ కానీ, అంటే అండర్ స్కోర్ అంటారు కదా, దాంతోనైనా స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఆల్ఫాబెట్తోనైనా స్టార్ట్ అవ్వాలి, ఇంకా వేరే ఏవి రాకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి కంటైన్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అయితే దీంట్లో ఉంటాయి మనకి. అండ్ కెనాట్ బి కీవర్డ్, అంటే కీవర్డ్స్ ఉండకూడదు దీంట్లో ఇంట్ కానీ రిటర్న్ లాంటి కీవర్డ్స్ అయితే ఈ వేరియబుల్స్లో అయితే ఉండకూడదు మనకి. అంటే వేరియబుల్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏ ఇచ్చారు, సపోజ్ ఒక 5, 10 ఎంతో కొంత ఇస్తారు కదా, అది మనం ఇప్పుడు ఫస్ట్ మీరు 5 ఇస్తారు, తర్వాత మీరు 10 ఇచ్చుకోవచ్చు, 20 ఇచ్చుకోవచ్చు. అంటే ప్రోగ్రామ్ రాస్తున్నంతసేపు కూడా మీరు వాల్యూ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ. అండ్ ఆల్సో మీరు ఈ వర్డ్ ఇదేముంచి మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు వర్డ్స్తోనే అండర్ స్కోర్తో అయితే స్టార్ట్ అవుతుంది.
దీంట్లో అయితే మాత్రం కీవర్డ్స్ అయితే కంటిన్యూ అవ్వవు. అంటే ఎగ్జాంపుల్ చూసారు కదా అక్కడ ఇంట్ రిటర్న్ ఉన్నాయి, అలాంటి కీవర్డ్స్ అయితే ఈ వేరియబుల్స్లో అంటే నెక్స్ట్ ఆల్సో మీరు ఇందులో లెటర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, అండర్ స్కోర్ ఉంటాయి. మాత్రం వేరియబుల్ స్టార్ట్ అయితే ఎప్పుడు లెటర్స్తోని అండర్ స్కోర్స్తోని మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది మనకి వేరియబుల్ గురించి ఉంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డేటా టైప్ అంటే ఏంటో ఇప్పుడైతే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటే సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ డేటా టైప్స్ స్పెసిఫై ద డేటా వేరియబుల్ కెన్ హోల్డ్. అంటే డేటా అనేది ఒక వేరియబుల్ డేటాని హోల్డ్ చేస్తుంది. అంటే సపోజ్ చూడండి ఇక్కడ మీరు డేటాలో 4 టైప్స్ ఉన్నాయి డేటా టైప్లో. అందులో ఫస్ట్ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్, డబల్. అసలు ఈ పక్కన ఈ 4 ఉన్నాయి, పక్కన ఈ సైజెస్ కూడా ఉన్నాయి కదా. మీకు తెలుసు కదా 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. 8 బిట్స్ 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. అసలు అలాగే మనకి ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నాం, అలాగే మనకి ఇక్కడ ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ ఇవన్నీ కూడా మనకైతే కొంచెం స్పేస్ అయితే తీసుకుంటాయి. అది ఎంత సైజ్ తీసుకుంటుంది అన్నది ఇక్కడ చెప్తుంది. ఇంట్ అనుకోండి 4 బైట్స్ తీసుకుంటుంది, ఫ్లోట్ కూడా 4 బైట్స్ తీసుకుంటుంది, క్యారెక్టర్ మాత్రం 1 బైట్ అంటే ఒక ఆల్ఫాబెట్కి ఒకే బైట్ తీసుకుంటుంది. డబల్ ఫ్లోట్ అనుకోండి 8 బైట్స్ తీసుకుంటుంది. ఈ డబల్ ఫ్లోట్ అంటే ఏంటంటే చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఇంట్ అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ ఇంటీజర్స్. ఇంట్ అంటే ఇంటీజర్స్, పేర్లోనే ఉంది. ఇంట్ అంటే ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ మొత్తం 1 నుంచి మొత్తం ఇంక ఎంత నెంబర్ అయినా సరే దాన్ని ఇంటీజర్ లెక్కలోకి వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. అంటే 0.1 పాయింట్ అంటే 0 పాయింట్ ఏదైనా పాయింట్ వస్తే చూడండి, ఆ పాయింట్స్ ఏది వచ్చినా డెసిమల్ వాల్యూ ఏదైనా సరే అది ఫ్లోట్లోకి వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే మీకు చెప్పండి క్లియర్గా ఆల్ఫాబెట్స్ అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తుంది. ఒక్క వర్డ్ అంటే ఒక్క ఆల్ఫాబెట్ వచ్చేసరికి 1 బైట్ తీసుకుంటుంది. నెక్స్ట్ డబల్ అంటే ఇప్పుడు మనం ఫ్లోట్ అన్నది కొంత సైజ్ అంటే 4 బైట్స్ దాకా వస్తుంది. అదే మీకు ఇంకొంచెం క్లియర్గా అంటే ఇంకొంచెం అక్యురేట్గా కావాలి ఆ వాల్యూ అనుకోండి, ఇప్పుడు అక్కడ మీరు డబల్ ఫ్లోట్ అని వాడతారు, అంటే అక్కడ డబల్ వాడతారు. అప్పుడు ఆ వాల్యూ ఇంకొంచెం అంటే ఇంకా డెసిమల్ వాల్యూ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అవి ఈ డేటా టైప్ అంటే ఏంటో వాటిలో టైప్స్ అయితే ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి ఆపరేటర్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటిలో టైప్స్, కేటగిరీస్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆపరేటర్స్ ఆర్ ద సింబల్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ ఆన్ ద వేరియబుల్స్ అండ్ ద వాల్యూస్. వేరియబుల్స్కి వాల్యూస్కి ఒక ఆపరేషన్స్ యూజ్ చేయడం కోసమే ఆపరేటర్స్ అన్నవి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు చూడండి వేరియబుల్స్ అంటే ఏంటో వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు దాంట్లో కేటగిరీస్ ఏంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఇవైతే టైప్స్ అనమాట, కేటగిరీస్. నెక్స్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అంటారు. ఇదైతే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. అంటే ఇప్పుడు చూడండి మీరు కొన్నిట్లో I++ అని ఉంటుంది, లేదా I-, ఉంటుంది. అంటే I+1 అని, I-, అంటే I-1 అని అర్థం అనమాట. ఇప్పుడు ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మీ అందరికి తెలుసు. అంటే మామూలుగా ఇప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ, ఇప్పుడు మరి ఏ అన్న వాల్యూ ఇస్తారు, మీరు బి అన్నానికి ఒక వాల్యూ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ A+B అన్నారు అనుకోండి, అంటే అక్కడ ప్లస్ అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ వాడుతున్నట్టు. లేదనుకోండి మీరు A%B అంటే దాని తాలూకా రిమైండర్ వస్తుంది, ఆ 2 నెంబర్లకి తాలూకా రిమైండర్ అనేది వస్తుంది. అంటే ఇవన్నీ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఒక 2 నెంబర్స్ మధ్యన ఒక రిలేషన్ అనేది క్లియర్గా చెప్తుంది. అంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చారు, ఇప్పుడు 5, 10 ఇచ్చారు, ఆ రెండిట్లో ఏది పెద్దది అనేది అయితే ఈ రిలేషనల్ ఆపరేటర్ అయితే మీకు క్లియర్గా చెప్తుంది. లెస్ దాన్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ, లేదంటే డబుల్ ఈక్వల్స్ టు. మళ్ళీ ఎక్స్క్లమేటరీ మార్క్ నాట్ ఈక్వల్స్ టు ఉంటే నాట్ ఈక్వల్ అని అర్థం. అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్స్ టు ఉంటే అది నాట్ ఈక్వల్ టు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు లాజికల్ అంటే మీకు లాజిక్ గేట్స్ తెలిసే ఉంటాయి. ఇది ఎండ్ ఆపరేటర్, ఇది ఆర్, ఇది నాట్కి సింబల్. ఇది అంటే 2 లైన్లు ఇలా ఉన్నాయనుకోండి, అది ఆర్ ఆపరేటర్ అనమాట. నెక్స్ట్ ఇలా 2 ఎండ్ సింబల్ లాగా ఉన్నాయనుకోండి, అది ఎండ్ ఆపరేటర్ ఇది. ఈ లాస్ట్ వన్ వచ్చేసి నాట్ ఆపరేటర్ ఇది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మళ్ళీ మైనస్ ఈక్వల్స్ టు. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఇచ్చారు, ఇక్కడ I+ ఈక్వల్స్ టు 10, I+ ఈక్వల్స్ టు 10 ఇచ్చారు అనుకోండి మీరు. సపోజ్ I
ఐ ఐ ప్లస్ ఒక్క నిమిషం ఐ ప్లస్ ఈక్వల్స్ 10 ఇచ్చారనుకోండి, ఈ ఐ కూడా ఇప్పుడు ఐకి ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ కూడా ఇటువైపు ప్లస్ అవ్వాలని అంటే అంటే ఇది ఇటువైపు కూడా ఎడిషన్ అవ్వాలని అర్థం అనమాట. ఐ ప్లస్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఐ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, ఇంటూ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు, అంటే ఇది మనకి అర్థమెటిక్ ఆపరేటర్ ఈక్వల్స్ టు రెండు కలిపి వస్తేనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అనేది గుర్తుపెట్టుకున్నాం. ఇవైతే మనకి ఆపరేటర్స్లో టైప్స్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కంటే ఇప్పుడు రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఆ రెండు వేరియబుల్స్ మధ్యన మ్యాథమెటికల్గా ఏమైనా చేయాలనుకుంటే మనకి అర్థమెటిక్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఇప్పుడు రెండు మధ్యలో గ్రేటర్ ఏంటి, లెసర్ ఏంటి, లేదంటే రెండు ఈక్వల్ అయినా అవి చెక్ చేయడానికి అయితే మనకి రిలేషనల్ ఆపరేటర్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ అంటే లాజికల్ గేట్స్, అంటే మీకు లాజిక్ గేట్స్ తెలుసు కదా, అక్కడ ఇవి అలాగే రెండు వేరియబుల్స్ మధ్యన లాజికల్ ఆపరేటర్ కూడా యూజ్ అవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్ కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని దాని పక్కన ప్లస్ ఈక్వల్స్ ఒక వాల్యూ ఇస్తారు కదా, అప్పుడు ఈ వేరియబుల్ వాల్యూ కూడా అటు సైడ్ ఎడిషన్ అవ్వాలని చెప్పి అర్థం అనమాట అసైన్మెంట్ ఆపరేటర్ అంటే. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే ఒక ప్లస్ మామూలు ఎడిషన్, ఇంకో రైట్ సైడ్ ఇంకో ప్లస్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఇంకో ప్లస్ కానీ లేదంటే ఇక్కడ మైనస్ కానీ ఎక్స్ట్రాగా ఉంది కదా, అది 1 అనమాట. ఐ ప్లస్ 1, ఐ మైనస్ 1 అలా లెక్క కింద వస్తుంది ప్లస్ ప్లస్ అంటే. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వాల్యూ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై 1 అని గుర్తుపెట్టుకోండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఇంక్రీజెస్ బై 1, డిక్రిమెంట్ అంటే డిక్రీజెస్ బై 1 అని గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఆపరేటర్స్లో టైప్స్, కేటగిరీస్ అండ్ వాటి తాలూకా మీనింగ్ ఏంటో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్. కాన్స్టెంట్, వేరియబుల్స్, ఆపరేటర్స్ ప్రొడ్యూసెస్ ఒక వాల్యూ, అంటే ఈ మూడు కలిపి ఒక వాల్యూని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు దాకా చెప్పిన మూడు కూడా ఈ ఎక్స్ప్రెషన్స్లో అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A10 ఇచ్చారు, B5 ఇచ్చారు, మళ్ళీ -5, అంటే ఈ మూడు కలిపితే ఒక వాల్యూ అయితే మనకు వస్తుంది. అంటే ఇప్పుడు 5 అన్నది ఒక కాన్స్టెంట్, B అన్నది ఒక వేరియబుల్, మళ్ళీ దాంతోపాటు ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, అది ఒక ఆపరేటర్, మనకి ఇందాక చెప్పాం కదా ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ఏ అన్నది కూడా మనకు ఒక వేరియబుల్. ఇప్పుడు ఇవన్నీ కలిపితేనే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇప్పుడు A10 ఇచ్చారు, ప్లస్ 15, 15 - 5 10. అలాగే ఇప్పుడు రిలేషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది. రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అంటే x గ్రేటర్ దెన్ y, అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ వాడారు, ఇక్కడ రెండు వేరియబుల్స్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్లో అంటే మొత్తం వేరియబుల్స్, కాన్స్టెంట్, ఆపరేటర్స్ కలిపి ఉంటే దాన్నే సింపుల్గా ఇవన్నీ కలిపి ఒక వాల్యూని అయితే ఇస్తాయి. అవన్నీ ఈ మూడు కూడా వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్, ఇవి మూడు కూడా మనకైతే ఎక్స్ప్రెషన్స్లో అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ లాజికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాడు. ఇచ్చాడు A గ్రేటర్ దెన్ B, అంటే రెండు వేరియబుల్స్, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ కూడా వాడాడు, అండ్ ఇక్కడ లాజికల్ ఆపరేటర్ వాడాడు, ఇక్కడ కూడా వేరియబుల్ మళ్ళీ రిలేషనల్ ఆపరేటర్ వాడాడు అనమాట. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే ఈ మూడు ఉన్న వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఆపరేటర్స్ ఈ మూడు ఉంటే అది ఎక్స్ప్రెషన్స్ అనేది మీరు సింపుల్గా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో టైప్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఇప్పుడైతే మనం కోడ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. అంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన వాటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద అయితే కొన్ని కోడ్ రన్ చేద్దాం. నెక్స్ట్ అది చూసారు కదా, ఇక్కడ ఇంట్ డేటా టైప్ ఇచ్చారు, వాల్యూ అసైన్ చేశారు. A = 10, B = 5 అని వాల్యూస్ అసైన్ చేసాం. నెక్స్ట్ ప్రింట్ ఏం చేయమన్నారు, ఎడిషన్, అంటే ఆ రెండు వాల్యూస్కి తాలూకా ఎడిషన్ చేశారు. తర్వాత మల్టిప్లికేషన్ కూడా చేశారు. దీని మీద కోడ్ చేద్దాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, రెండు నెంబర్స్ మధ్య రిలేషన్ అన్నది కూడా చెక్ చేద్దాం. అంటే చూడండి, ఇక్కడ x గ్రేటర్ దెన్ y అయితే 20 గ్రేటర్ దెన్ 10. అలాగే ఇప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్ కూడా చెక్ చేద్దాం. తర్వాత లాజికల్ ఆపరేటర్, A = 5, B = 10, C = 15. 3 నెంబర్లు ఇచ్చాడు. ఆ 3 నెంబర్లకు కూడా లాజికల్ ఆపరేటర్ చెక్ చేద్దాం.
నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఇందాక చెప్పాను కదా మీకు, ఎక్స్ పక్కన ఏమైనా ఉందంటే అది ఎక్స్ వాల్యూ కూడా అటువైపు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చారు మీకు. ఇప్పుడు తర్వాత చూడండి మీరు ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు. అప్పుడు ఇప్పుడు చూసారా ఆ ఎక్స్ మళ్ళీ ఇటువైపు కూడా వచ్చింది, అంటే ఎక్స్ ప్లస్ 5 అంటే ఎక్స్ ప్లస్ 5 అంత 15, 10 ప్లస్ 5 15 వస్తుంది. చూద్దాం, కోడ్ రన్ చేసి చెక్ చేద్దాం. హలో, ఇప్పుడైతే మనమైతే ఎగ్జాంపుల్స్ లైవ్లో రన్ చేద్దాం, ఏం జరుగుతుంది చూద్దాం. హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ studio.h ఎంటర్. నెక్స్ట్ ఇంట్ మెయిన్, ఎంటర్ ప్రింట్ డబల్ కోట్స్ ఇచ్చి మనకి ఎడిషన్. సారీ ఎందుకు నెంబర్ ఇవ్వరా, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 కామా బి ఈక్వల్స్ టు 5 ఇచ్చేద్దాం, సెమీకోలం, ఎంటర్ ప్రింట్ఎఫ్ ఎడిషన్ ఈక్వల్స్ టు %d పెట్టాలి అక్కడ, %d డేటా టైప్, %d డేటా టైప్ ఇస్తే నెక్స్ట్ /n అంటే /n అంటే మనకి నెక్స్ట్ లైన్లో రావడానికి హెల్ప్ అవుద్ది అనమాట. /n కామా ఇప్పుడు మనం ఆపరేటర్ ఇవ్వాలి అక్కడ, a ప్లస్ b, ఇక్కడ దాకా రాకూడదు చిచ్చే, a ప్లస్ b డబల్ కోట్స్ సెమీకోలం, ఎంటర్ ప్రింట్ఎఫ్ మల్టిప్లికేషన్ %d అంటే ఇది కూడా డేటా టైప్, /n నెక్స్ట్ లైన్ రావడం కోసం, కామా ఇక్కడ ఆపరేటర్ ఇవ్వాలి, a ఇంటూ b సెమీకోలం ఇచ్చాం. నెక్స్ట్ రిటర్న్ 0 ఇస్తే ఇంకా కంపైలర్కి మనం తప్పులు లేకుండా ఇచ్చామని తెలుస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది. ఏదో రిటర్న్ 0లో మిస్టేక్ వచ్చింది మనకి. ఓకే, రిటర్న్ ఓ ఇచ్చాను, సారీ బై మిస్టేక్ వచ్చింది. అది అంటే మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఎలా చేయాలో అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అక్కడ a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్స్ 10 వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఎడిషన్ మల్టిప్లికేషన్కి మనం అయితే వాల్యూస్ ఇక్కడ పక్కన చూసారు కదా, ఆ ఆపరేటర్ కూడా ఇచ్చాం, a ప్లస్ b, a ఇంటూ b అని అయితే మనం ఇచ్చాం. అప్పుడు అక్కడ మనం ఏం ప్రింట్ అవ్వాలి, ఎడిషన్ అంటే ఆ కామాలో %d అంటే మనకి ఇంటీజర్, అంటే ఎడిషన్ ఒక ఇంటీజర్ వాల్యూ అయితే ప్రింట్ అవ్వడం కోసం %d ఇచ్చాం. /n అంటే ఆ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలని. అలాగే మల్టిప్లికేషన్ కూడా మనం ఆపరేటర్ ఇచ్చాం. సో ఆ వాల్యూస్ అన్ని ఇనిషియలైజ్ చేస్తే మనకి అది ఆపరేటర్ తీసుకొని మనకైతే అది వాల్యూ అయితే ప్రింట్ చేస్తుంది. ఎడిషన్ చూడండి, 10 + 5 15, 10 × 5 50 మనకు సరిపోయి కదా. అలాగే సేమ్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆల్సో మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయి కదా, ఈ మూడు కూడా మీరైతే ట్రై చేయండి. సేమ్ ఇలాగే ఉంటాయి, అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ 5 తీసుకొని ఇలాగే సేమ్ అక్కడ అవి రిప్లేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. కన్ఫామ్గా అయితే అవుట్పుట్ వస్తుంది. చెక్ చేసుకోండి, బేసిక్ సింటాక్స్ ఎర్రర్స్ లేకుండా ఉంటే మీకైతే అది ఈజీగా రన్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ మనం అయితే డే 3లో అయితే మిగతా ఇఫ్, కంట్రోల్ లూప్స్, కండిషనల్ లూప్స్ అన్నీ అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.